ఈరోజు భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ గోగోలు మండలం ముంగుమూరు ఆదరణ కేంద్రం నుంచి నేను వచ్చాను. ఆర్కే న్యూస్ వారు ఈరోజు ఉదయం టెలికాస్ట్ చేసినటువంటి విషయం మీద ఈ వృద్ధుడైనటువంటి పెద్ద ఆయన్ని పలకరించేదానికి వచ్చాను. పెద్ద ఆయన ఏమంటున్నాడంటే, నేను రాను ఆశ్రమానికి అంటున్నాడు. వస్తే కన్నతండ్రిలాగా మేము ఆదరించి మా ఆదరణ కేంద్రంలో పెట్టుకొని ఆయనకు అన్ని సపర్యలు చేసి కళ్ళు ఆపరేషన్ చేయించి అలాగే మంచి తిండి పెట్టి ఆరోగ్యవంతుడిగా తయారు చేసి కన్నతండ్రిలాగా చూసుకోవాలని మేము అనుకుంటున్నాం. అయితే పెద్ద ఆయన వచ్చేదానికి ఇష్టపడటం లేదు. మరి మళ్ళీ కూడా వస్తాం. మళ్ళీ వచ్చి 2-3 సార్లు పెద్ద ఆయనతో కలిసి ఆయనతో ఆయన కష్టాలు షేర్ చేసుకొని ఏ విధంగానైనా ఈయనకి మా ఆదరణ కేంద్రంలో భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆదరణ కేంద్రంలో ఆదరణ కల్పించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఇటువంటి కథనాలు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఆర్కే న్యూస్ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 10 మందికి ఇట్లాంటి విషయాలు తెలియజెప్పిన దానివల్ల స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు ముందుకొచ్చి సేవ చేసేటటువంటి అవకాశం కలగద్దని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కల్పిస్తాం. అక్కడ నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఆశ్రమంలో. అదేనా నేను ఇప్పుడు నైట్ ఏదైనా వర్షం వస్తుంది, వర్షంలో ఇబ్బంది పడుతూ ఏదన్నా సడన్ గా ఆరోగ్యం బాగా లేకుండా వస్తుంది. అక్కడికి రాలేవైతే నువ్వు ఆశ్రమం అక్కడికి రావు. చూడు పెద్ద నీకు అన్ని బట్టలు అవన్నీ తెచ్చిమంటావు. అయితే ఇక్కడికి దుప్పట్లు అవన్నీ తెచ్చిమంటా ఇక్కడికి కొత్తవి నీకు మన అవసరాన్ని. వాళ్ళు నలుగురు బాగుంటారు కదా. తాత నమస్కారం. తాత నమస్కారం. నేను భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి వచ్చా. ఎందుకోసం వచ్చినానంటే మొన్న మీ గురించి ఆర్కే న్యూస్ లో వచ్చింది, ఆర్కే టీవీ న్యూస్ లో. అయితే ఇక్కడ మీరు ఇబ్బందులు పడుతున్నారు కదా. ముంగుమూరు దగ్గర ఒక ఆశ్రమం ఉంది. అక్కడ కన్న తండ్రిలాగా చూసుకుంటాం నిన్ను. నీకు మంచి భోజనం పెడతాం, కళ్ళు చూపిస్తాను. అదేనా రాగలిగితే నేను నీకు అన్ని సౌకర్యాలు మంచి బట్టలు ఇస్తాను. ఇదంతా క్రాప్ అవన్నీ చేపిస్తాను. రాలేవు అంటే ఇక్కడ ఇబ్బందులు పడుతున్నావు కదా, ఇల్లు లేకుండా రోడ్డు మీద ఉంటున్నావు కదా. కొంచెం ఆలోచించు.